ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చూడండి, బయట అనేకమైనటువంటి అంటే అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం. బస్సు ఎక్కితే ఏమవుతుందో, ట్రైన్ ఎక్కితే ఏమవుతుందో, ఎక్కడ ఏ బాంబుకు వెళ్తుందో. మనం ఆల్రెడీ గత ఎపిసోడ్లు చెప్పుకున్నాం. 10, 11, 12 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది క్రూషియల్ పీరియడ్ బికాజ్ ఆఫ్ గురువు వక్రిస్తున్నాడు. అదే రకంగా 10వ తేదీ ఆ యొక్క సంఘటన జరిగింది. అలాగే నేను అనేది ఏంటంటే పర్టికులర్గా అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి గోచారంలో, మన జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ నెగటివ్ ట్రిగర్ అయితే ఇలాంటివి ఆ పర్టికులర్ వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు. ఇలా మన జన్మజాతకంలో నెగటివ్ ట్రిగర్ అవ్వకుండా అసలు మనం ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి శ్లోకం చదువుకొని బయటికి వెళ్ళాలి, ప్రతి రాశి లేదా లగ్నం వారు, అదేవిధంగా అసలు ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే ఇట్లాంటివి జరుగుతాయి, ఇంకా ఫ్యూచర్లో ఎంతవరకు అంటే ఏ టైం వరకు ఇలాంటివి ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మకర రాశి వారికి లేదా మకర లగ్నం వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఎందుకంటే ఈ బయట ఉన్నటువంటి సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్స్ కానివ్వండి, అనేకమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ ఏమిటంటే ఇప్పుడు ఉండే గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు మీ జన్మజాతకంలో గనక కుజుడు రవి గ్రహాలు కలిసి ఉన్నా, లేదా ఈ కుజగ్రహాలు కుజ రవి గ్రహాలు కలిసి ఉన్నంత మాత్రం అవ్వాలని రూల్ లేదు. అవి కలిసి ఉంటూ పాపగ్రహ సంబంధాలు కలిగి ఉండాలి, అప్పుడు యాక్సిడెంట్ ప్రోన్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక్కోసారి డైరెక్ట్గా కుజరవులు కలవకుండా కుజరవుల యొక్క ఎనర్జీస్ కలుస్తాయి. ఒక్కోసారి దాని పోర్ట్ఫోలియోస్ అంటారు. అంటే కుజుడిచ్చే ఫలితాలు ఇంకో గ్రహం తీసుకుంటుంది, రవిచ్చే గ్రహాలు మరొక గ్రహం, రవిచ్చేటువంటి రిజల్ట్స్ని మరొక గ్రహం తీసుకుంటుంది. అలా తీసుకొని ఆ రిజల్ట్స్ వచ్చేటప్పుడు కూడా అది పాపగ్రహాలతో కలిసి యాక్సిడెంట్ ప్రోన్ జరుగుతుంటుంది. మరి దీని నుంచి బయటపడడం ఎలాగా అంటే కుజ రవి కేతు రాహు శని 5 గ్రహాలకి మీరు దీపారాధన చేయాలి ఈ రాశివారు. చేస్తూ మరొక విషయం ఏంటంటే ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు అదేవిధంగా మీరు ఎప్పుడూ కూడా శ్రీమాత్రే నమః లేదా లలితా సహస్రనామాలని రెగ్యులర్గా చాంటింగ్ చేయడము, ఇవి ఎక్కువగా చేయండి. ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము ఇది చేసుకుంటూ మీరు పర్టికులర్గా ఎప్పుడైతే ఈ యొక్క మకరం వారు ఈ ధనస్సు వారు అంటే ఈ మకర రాశిలో ఉండేటువంటి గ్రహాలు, ధనస్సు రాశిలో ఉండే గ్రహాలు, వీటి నుంచి మనం చూసుకుంటున్నాం. కాబట్టి మీరు ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి అంటే ఈ మకర రాశిలో ఉండేటువంటి గ్రహాలు ఈ ధనస్సు రాశిలో ఉండే, అంటే ధనస్సు రాశికి అధిపతి గురువు కాబట్టి ఈ గురువు మీకు ఎప్పుడైతే 6వ స్థానంలో సంచరిస్తున్నాడో మీరు మెయిన్గా ఏంటంటే శని, రాహు, కుజ, రవి, కేతు ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ అప్పులు ఎవరికైనా ఇచ్చే విషయంలో, బంధువర్గంతో డైలీ లైఫ్లో బంధువర్గం సంబంధించిన విషయంలో మన మీద మిస్కమ్యూనికేషన్ జరుగుతుందా, ముఖ్యంగా ఈ అప్పుల వల్ల ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇటువంటి విషయాల్లో ఇబ్బంది ఉంది. కాబట్టి ఒక్కసారి శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకుంటూ వెళ్ళండి, అన్ని విధాలు బాగుంటుంది. అయితే అసలు దేశకాల పరిస్థితుల్లో ఇది ఎంతకాలం వరకు ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే యాజ్ పర్ ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా ఈ గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ఉండి వక్రించాడో, మిథునం వైపు వెళ్తున్నాడో, ఇటువంటి సంఘటనలు అంటే బాంబ్ బ్లాస్ట్లు కానివ్వండి, ఒక ఇబ్బందికరమైన వాతావరణంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 1కి 4 సార్లు మనం ఎక్కడ ఆగాము. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మిథున రాశిలోకి వస్తున్నాడో ఈ గురువు వక్రించుకుంటూ ఇంతకాలము రోడ్ల మీద తిరిగేటువంటి వాహనాల మీద ఉంటాయి. ఇప్పుడు కొంచెం వాయు సంబంధంగా అంటే ఫ్లైట్స్
విషయంలోని కమ్యూనికేషన్ రంగాల మీద సడన్గా మనకు చూడండి క్రాష్ అయిందంటాం, అంటే షేర్ మార్కెట్ క్రాష్ అయిందంటూ ఉంటాం. ఎందుకంటే బుధుడు యొక్క రాశుల వైపు వస్తున్న గురువు ఏంటంటే షేర్ మార్కెట్ క్రాష్కి, లేకపోతే టెలికమ్యూనికేషన్స్ రంగాల మీద ఒకరి మీద ఒకరు ఏదో బ్యాడ్గా ఒక గాసిప్స్ చెప్పుకోవడం వల్ల వచ్చేటువంటి గొడవలు ఇవి ఎక్కువ అవుతుంటాయి. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే మే ఎండింగ్ వరకు ఈ కాంబినేషన్స్ ఉన్నాయి. మరలా జూన్ నుంచి ఎప్పుడైతే మరలా మీకు గురువు కర్కాటకం రాశిలోకి వస్తాడో అక్కడి నుంచి ఒక సంవత్సరం పాటు వాహన సంబంధించిన విషయంలో మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా, లేనట్లయితే ఒక దగ్గర మనం నిలబడి ఏదైనా హెవీ వెహికల్స్ తిరిగేటువంటి విషయాల్లో కానివ్వండి, రోడ్లు దాటేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. అగైన్ మరలా అంటే ఇది మొత్తం ఎంతవరకు ఉంటుంది, ఈ వాహన సంబంధంగా కానీ కమ్యూనికేషన్ రిలేటెడ్ పరంగా కానీ కొన్ని యుద్ధ సంబంధించిన వైఖరులు కానివ్వండి, ఇంకొక బార్డర్ దాటి ఇంకెవరెవరైనా వచ్చేసేటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ అంటే ఒక సంవత్సరాల వరకు ఈ కాంబినేషన్స్ ఉన్నాయి. అయితే మరి నాకు జాతకం తెలియదు, నా రాశి ఏంటో తెలియదు, లగ్నం ఏంటో తెలియదు, ఏం చేయాలి? సింపుల్గా ఏం లేదు. నవగ్రహాలలో శని, రాహు, కుజ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎవరైనా కానీ దీపారాధన చేస్తూ మనకి యూట్యూబ్లో చండీ సప్తశతి అని కొడితే వస్తుంది. చండీ సప్తశతి వినడం కానీ చదవడం కానీ చేయండి. ప్రధానంగా చండీ మీరు ఎంత వింటూ ఉంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఈ శని రాహువుల యొక్క ప్రభావం ఎప్పుడైతే ఉందో అక్కడ చండీ పారాయణం చేయడము, లేదా దుర్గా, చాలామందికి ఏంటంటే అమ్మో చండీ అంటే ఏంటోనండి వినాలా నాకు తెలియదు అంటూ ఉంటారు. ఓం దుమ్ దుర్గాయ నమః ఈ నామం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. లేదు ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం కాలభైరవాయ నమః ఈ 2 నామాలు మీరు ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా సరే చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి మీరు బెల్లము మరియు 4 ఉండలుగా చేసి తినిపించండి. అరటికాయలు కూడా తినిపించండి, చాలా మంచిది. శనివారము గురువారం నాడు తినిపించండి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీరు మీ ఇష్టదైవాన్ని, మీరు ఎవరినో వెంకటేశ్వర స్వామినో లేకపోతే నారాయణనో విష్ణువునో అమ్మవారినో శివుణ్ణో ఎవరినో ఒక ధ్యానిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, జపం చేసుకుంటూ ఉంటారు. ఆ యొక్క దేవతామూర్తిని ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, రక్షించమని కోరుకుంటూ మీరు బయటకు వెళ్ళండి. అలాగే ఇటువంటి సమయాల్లో అంటే ఇప్పుడు ఈ బాంబ్ బ్లాస్ట్లు కానివ్వండి, ఇటువంటి సమయాల్లో మనం ఎంతసేపు ఏం చేస్తామంటే ఈ గవర్నమెంట్ బాగాలేదు, రక్షణ వ్యవస్థ సరిగా బాగాలేదని మనం వాళ్ళ మీద కొంతమంది అంటూ ఉంటారు. అయితే నేను అనేది ఏంటంటే మనం అందరము కూడా ప్రతి ఒక్కరూ ఒక పోలీస్ లాగా అసలు ఎక్కడ ఏం జరుగుతుందని ఒక అలర్ట్నెస్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క శని మీనరాశిలో ఉండడం, మన మీనరాశిలో ఉండేటువంటి శని రాశుల్లో కుంభరాశిలో ఉండేటువంటి రాహు, ఈ 2 ఎనర్జీస్లో ఎప్పుడైతే గురువు ఇక్కడ ఉన్నాడో ఇదంతా కూడా ఇంకొక ఈజీగా ఎంత కాదన్నా ఇంకొక 2 years వరకు ఈ కాంబినేషన్స్ ఉంటుంది. 2.5 years వరకు ఉంటుంది కాంబినేషన్. కాబట్టి ఇంత సమయం కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటారు. మరి చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు, చిన్నపిల్లలు ఏమో వాళ్ళకి తెలియదు ఇంట్లో స్మరించుకొని వెళ్ళాలంటే వెళ్ళలేరు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి తల్లి వాళ్ళకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని మీ ఇష్టదైవాన్ని తలుచుకోవచ్చు, లేదా తండ్రి తలుచుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కనుక ఇంట్లో ఈ రకంగా క్షేమంగా వెళ్ళి రావాలని తలుచుకున్నా. కొంతమంది ఇప్పుడు వీటి వల్ల ఏంటంటే బార్డర్స్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఈ బార్డర్స్ దేశానికి సరిహద్దుల్లో బ్రతికే వాళ్ళకు కూడా ఈ యుద్ధ సంబంధించిన వాటి వల్ల కూడా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు తలుచుకున్నా కూడా ఆ యొక్క పరమాత్మ రక్షించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నూనె దానంగా ఇవ్వడం, ఇంకెటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే నూనె దానంగా ఇవ్వడము. ఎక్కువగా ఉగ్రదేవత సంబంధించిన ఉంటాయి స్వరూపాలంటే నరసింహస్వామి, వరాహమూర్తి, చండి, లేకపోతే దుర్గాదేవి,
ఈ యొక్క స్వరూపాలని మీరు ఎంత చేస్తూ ఉంటారో ఇటువంటి వాటి నుంచి కాపాడేటువంటి శక్తి వాటికి ఉంటుంది. ఇక ఈ సమయాల్లో పర్టికులర్గా మీరు ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు బ్లూ కానీ రెడ్ కానీ ధరించకండి. ఓన్లీ ఇంపార్టెంట్ పర్టికులర్గా, ఎందుకంటే ఈ శని రాహువులు ఎప్పుడైతే ఇలా ఉన్నారో, శని యొక్క రాశుల్లో రాహు ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో పర్టికులర్గా ఏలినాడు శని నడిచేటువంటి వారు, వాళ్ళ జన్మజాతకంలో 4-8 కాంబినేషన్ ఉన్నటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. శ్రీమాత్రే నమః.